లోహిత వరుణ్తో మీ అమ్మ అత్తయ్య ఎవరు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అని అంటుంది. ఏం కాదులే లోహి, 4 రోజుల తర్వాత మాట్లాడతారులే అని అంటాడు వరుణ్. అసలు ఇదంతా మధు వల్లే. మనకు మధు పెళ్లి చేస్తా అంటే ఒప్పుకోకుండా ఉండాల్సింది. పెద్దలు ఒప్పుకుంటేనే చేసుకుంటామని పట్టుపట్టాల్సింది. ఇదంతా జరిగేది కాదు అని అంటుంది వరుణ్తో లోహి. వరుణ్ లోహితతో అలా అంటావేంటి లోహి? మధు మ్యాడీ బావ సపోర్ట్ చేయకపోయి ఉంటే ఈ జన్మకి మన పెళ్ళి అయ్యేది కాదు అని అంటాడు. నాగవల్లి ఆంటీ కోపం తగ్గితే బాగుణ్ణు అని లోహిత అంటుంది. ఇక మహి రావడం చూసిన వరుణ్, బావ ఎక్కడికి వెళ్ళావు అంటే నేను మధు చిన్ని కోసం వెతికామని చెప్తాడు. మొత్తం వెతికినా చిన్ని వివరాలు తెలియలేదు అని చెప్తాడు. మహి చాలా బాధపడతాడు. వరుణ్ మ్యాడీతో తప్పకుండా చిన్నిని కలుస్తుంది అని అంటాడు. మ్యాడీ క్యాలెండర్ చూసి చిన్ని ఇంకో 20 రోజుల్లో నాకు కలవాలి, లేదంటే చిన్నికి నేను శాశ్వతంగా దూరమైపోతా అని అనుకుంటాడు. లోహితకు సరళ కాల్ చేసి రేపు ఎన్ని గంటలకు వస్తావు? రేపు మీ నాన్న ఆబ్దికం అని అంటుంది. లోహిత రావల్లా వద్దా అని అనుకుంటున్నా అని అంటే ఏంటే నువ్వు ఆలోచించేది? మీ నాన్న ఆబ్దికమే రేపు, నువ్వు రావాలి, లేదంటే మీ నాన్నతో పాటు నేను చనిపోయా అని అనుకో అని అంటుంది సరళ. సత్యంబాబు ఆబ్దికానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. చందు తండ్రి ఫోటో చూసి దిగులుగా ఉంటాడు. చిన్నతనం గుర్తు చేసుకుంటాడు. సరళ కొడుకుతో లోహితకు కాల్ చేయరా అంటే వద్దమ్మా, నువ్వు చేసినా రాలేదు కదా అని అంటాడు. పంతులు పూజలు మొదలు పెడదామని అంటే సరళ 10 నిమిషాలు ఆగమని అంటుంది. చందు కోపంగా చూస్తాడు. ఒక 10 నిమిషాలు ఆగుదాం రా అని అంటుంది సరళ. లోహిత బయటకు వెళ్తుంటే దేవ చూసి అడుగుతాడు. నాగవల్లి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా అంటుంది లోహిత. ఎవరికి చెప్పి వెళ్తున్నావు? వరుణ్కి చెప్పావా? వసంతకి చెప్పావా? నాకు చెప్పావా అని ఇదేనా మీ అమ్మ నేర్పిన సంస్కారం అని అడుగుతుంది. ఇక దేవా నాగవల్లిని వదిలే అని చెప్పి మీ నాన్న వాళ్ళని ఒకసారి ఇంటికి రమ్మని చెప్పమ్మా అని దేవా అంటాడు. మీ వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారు అని అడుగుతాడు దేవా. దానికి లోహిత ఒకటా రెండా, మాకు చాలా బిజినెస్లు ఉన్నాయి, దేశాలు తిరుగుతూ ఉంటారు అని అంటుంది. మెయిన్ బిజినెస్ ఏంటి అని అడిగితే టీ పొడి బిజినెస్ అని చెప్తుంది. దేవ తన తండ్రి లోహిత తండ్రి పేరు అడగగానే కుక్కుటేశ్వరరావు అని అంటుంది. లోహిత అది ఇది అని చెప్పి ఫ్రెండింటికి అని చెప్పి వెళ్ళిపోతుంది. మ్యాడీ బయటకు వెళ్తుంటే దేవ ఆపుతాడు. ఎలా అయినా వీడిని వెళ్ళనివ్వకూడదు అని మ్యాడీని ఇంట్లోనే ఉండమని ఆలయం సీసీటీవీ ఫుటేజ్ని తెప్పిస్తున్నా, ఆ రోజు నిమ్మకాయ దీపం పెట్టింది ఎవరో తెలుస్తుంది అని అంటాడు. మనసులో మాత్రం ఇక వీడిని వెళ్ళనివ్వకూడదు అని అనుకుంటాడు దేవ. మధు చందు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక చందు ఆబ్దికం మొదలుపెట్టమని, చిన్ని మన ఇంటికి వచ్చేలా ఆశీర్వదించమని కోరుకుంటాడు. లోహిత ఇలా తయారవడానికి నేనే కారణమని సరళ బాధపడుతూ ఉంటుంది. మధు చందు వాళ్ళ ఇంటికి వస్తుంది. శేఖర్ అంటే ఈ మాస్టరా? ఈయన మా స్కూల్లోనే చదువుకున్నారా అని అనుకుంటుంది మధు. చందు మధుని చూసి లోపలికి పిలుస్తాడు. ఈరోజు మా నాన్నగారి ఆబ్దికమని పిలుస్తాడు. ఇక మధు లోపలికి వచ్చి తన మేనమామ సత్యంబాబు ఫోటో చూసి షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంది మధు. చందును చూసి తానే తన చిన్ననాటి చందు అని అనుకుంటుంది. సరళని చూసి అత్తయ్య అంటే ఇదే నా మామయ్య ఇల్లా అని ఎమోషనల్ అయిపోతుంది మధు. సరళ కూడా మధుని చూసి ఈ అమ్మాయి ఎవర్రా అని అడిగితే మా కాలేజీలో చదువుకుంటుందమ్మా, నాతో ఏదో పని ఉండి వచ్చింది అని అంటాడు. మధు సరళకు నమస్కారం పెట్టి అలా చూస్తూ ఉండడం చూసి ఏమైందని సరళ అంటుంది. సరళ మధుని కూడా ఆబ్దికం దగ్గర కూర్చోమని అంటుంది. ఇక మ్యాడీ తండ్రితో సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తూ ఉంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.